ఆయన వాగ్దానాన్ని, ద ప్రామిస్ ఆఫ్ దిస్ వీక్ ఒకసారి మనందరూ కూడా చదువుకుందాం. అందరూ కూడా కీర్తనలు 81, సామ్ 81 13 నుంచి 16 వచనాల మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 81, సామ్ 81 13, 14, 15 and 16. ఈ వారం కొరకైనటువంటి ప్రభు యొక్క మాట. కీర్తనలు 81 13, 14, 15, 16 వచనాలు చదువుతున్నాను, గమనించండి. సామ్స్ 81 13 to 16. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తి పరచదును. ఆయన చెప్తున్నటువంటి మాటను ఒకసారి ఆలోచించండి. ఆయన ఏమంటున్నాడు చూసారా? నా ప్రజలు నా మాట విని ఎంత మేలు. ఎవరి మాటలు వింటాం? తెల్లవారు లెగిస్తే జెమినీ టీవీ, మా టీవీ, ఈ టీవీ, ఇంకేదో టీవీ, లేకపోతే మన ఫోన్లో వచ్చేటువంటి వాట్సాప్ మాటలు, ఫేస్బుక్ మాటలు వింటున్నాం. ఎవరి మాటలు నమ్మాలి? ఆయన మాటలు వినని ఎడల ఎంత మేలు, ఎంత శ్రేష్టం. అలా ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వింటున్నావో, ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని మార్గాలను నువ్వు అనుసరించినట్లయితే నీ శత్రువులను ఆయన అణగదొక్కుతున్నాడు. నీవు అనుకోవచ్చు, నాకెవరు శత్రువులు ఉంటారండి, నేనెవరికి హాని చేస్తానండి, ఎవరు నా మీదకి వచ్చి ఇబ్బంది పెడతారండి, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల ఒకడు వెతుకుతున్నాడు. వాడికి నువ్వేమైనా తేడా చేసావా? వాడిని ఏమైనా ఇబ్బంది పెట్టావా? లేదు. ఆ పైన వచ్చిన వెంటనే తెలుసా, నువ్వు దేవుని మార్గమును వెంబడించడమే శత్రువుకి నీ మీద కోపం. నువ్వు దేవుని యొక్క పద్ధతులను నడుస్తానంటేనే ఒప్పుకోడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళు, చర్చిలో కూర్చో, దేవుని మాట విను, అంతేగాని ఎక్స్ట్రాలు చేయకన్నాడు ఆయన. ఎక్స్ట్రా చేస్తే ఏమవుద్ది? దాని ప్రకారం నేను చేసేయాలి అని నువ్వు ప్రయత్నం చేసావు అనుకోండి, శత్రువు నిన్ను పట్టుకుంటాడు. కానీ నువ్వు అదే పని చేసావు అనుకోండి, దేవుడు శత్రువుని నీకు లోబరుస్తాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనకు అర్థం కాంది ఆ మార్గమును వెతుక్కోవడానికి మనం చేసేటువంటి ప్రతి తపన ప్రయత్నించాలి. అంతేకాదు, కింద అంటున్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. మీకు తెలుసా, నేను నిన్ననే ఒక ఆర్టికల్ చదివాను. అది ఆ తేనె తిన్న వాళ్ళందరూ కూడా చాలా మంది అనారోగ్యాన్ని బారిన పడి డయేరియా వచ్చి చనిపోయారంట. మిడిల్ ఈస్ట్లో జరిగిన ఇష్యూ ఏంటి, ఎలా జరిగింది అని అంటే, ఆ తేనె పట్టు ఏ ప్రదేశంలోనైతే పట్టిందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పువ్వులలో నుంచి సేకరించినటువంటి ప్రదేశం అంతా కూడా ఎడారి దగ్గరలో ఉన్నటువంటి ఒక పువ్వుల తోటల చుట్టుపక్కల ఉన్నాయట. అవి విషకారకమైనటువంటి తేనె. ఆ పువ్వులలో విషానికి సంబంధించినటువంటి ఆ చెడు మనిషి శరీరానికి హాని కలిగించేటువంటివి ఏర్పడిన ఉన్నాయి. అవి తీసుకొచ్చి వాటికేం తెలుసు, అడిగి తెచ్చే తేనె తెచ్చినాయి. అది మనం తిన్నాం, అది తేడా కొట్టింది. కానీ దేవుడు అంటున్నాడు, కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరుస్తాను. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ రీజన్ ఫర్ కొండ తేనె. మామూలుగా ఉండే అడవి తేనెకి, అరకు నుంచి మీరు తెచ్చుకునే తేనెకి తేడా ఉంది. ఆ తేనెలో శ్రేష్టత, స్వచ్ఛత, అది వర్షపాతంలో వచ్చినటువంటి ఆ తేమతో కూడినటువంటి ఆ తేనె చాలా కాలం నిలువ ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా క్షేమప్రదమైనది. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను అతి శ్రేష్టమైన గోధుమలు, ప్రస్తుతానికి మనందరం పంజాబ్ గోధుమలు అనుకుంటుంటాం, ఇవి ఇజ్రాయెల్ గోధుమలు. దేవునికి స్తోత్రం. ఇంకా మంచి శ్రేష్టమైనవి నీ చేతికి ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. నీ ఆహారాన్ని చూస్తున్నాడు, నీ ఆరోగ్యాన్ని చూస్తున్నాడు, నీ జీవితంలో ఎదుర్కొంటున్న శత్రువుని చూస్తున్నాడు. నువ్వు ఆయన మాట వింటే చాలు, వాళ్ళు నీకు లోబడతారు. దేవుని పక్షంగా నీవు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని, ప్రభువా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇస్తున్నావు, నేను నీ మార్గమును అనుసరించి ముందుకు వెళ్తాను, నన్ను సిద్ధపరచని దేవునికి మనం అప్పగించుకుందాం. ఆమేన్. మంచిది. మనం ఒకసారి మీ పక్క వాళ్ళకి ఆ మాట చెప్పేసేయండి. నిన్ను ద్వేషించేవారు నీకు లొంగుతారు, శ్రేష్టమైన గోధుమలతో నువ్వు తింటావు, కొండ తేనె నీకు వస్తుంది, ఆయన తృప్తిపరుస్తాడు, నిన్ను పోషిస్తాడు. నువ్వు ఆయన మార్గాలు వెంబడించాలి, శత్రువు నీకు లొంగిపోతాడు. ఇది దేవుని మాట, విశ్వాసం ఉంచు. ఆమేన్. మంచిది. మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామా? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు చాలా మంచివాడు. ఆమేన్. అప్పుడప్పుడు, గట్టిగా చెప్పండి, ఎల్లప్పుడూ. ఆమేన్. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు కూడా ఆయన మంచివాడు. ఎందుకంటే ఆయనలో చెడు లేదు కాబట్టి. మంచిది. ఆ మంచి దేవుడు
మనతో చేసేటువంటి ఆశ్చర్యమైన కార్యాలను ఒకసారి పరీక్షించుకుందాం. గడిచిన వారము దేవుని మాట వినటానికి వచ్చినటువంటి మీలో చాలా మందికి ఒక ప్రదేశం దగ్గరికి వచ్చి ఆగాం. ఏంటంటే మొదటిగా గమనించండి, ప్రతి మనిషి చేయదగినటువంటి 3 పనులు ఉన్నాయి. 1 చెయ్యకూడని పనులు, 2 చెయ్యదగిన పనులు, 3వది క్షేమాభివృద్ధి కలిగించేటువంటి పనులు. క్షేమాభివృద్ధి కలిగించే పనులు అంటే మనిషి జీవితంలో పాపముతో జోలి లేకుండా దేవుని పక్షంగా బ్రతకడం. అలా బ్రతకాలి అని అంటే మళ్ళీ దానిలో కొన్ని పద్ధతులను మనం చూసాం. పౌలు, యేసు నిజంగా అలాంటి దర్శనాన్ని కలిగి మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి అని చక్కటి ఛాలెంజ్ని మనకి ఇచ్చారు. మనం ఆయనను పోలి నడుచుకోవడం అని అంటే ఆయనలాగా మారిపోయి గెడ్డలు పెంచుకోవడం, లేకపోతే నిలువు అంగీలు వేసుకుని తిరిగిపోవడం కాదు. ఆయనలాగా మారలేం, కానీ ఆయన పోలి నడవాలి అంటే ఆయన ఎలా బ్రతికాడో మనం తెలుసుకున్నాం. ఆయన ఎలా బ్రతికాడు? మనస్సాక్షికి ఏ రకమైన పాపమును అంటించుకోకుండా పరిశుద్ధంగా దేవుని కొరకు తండ్రి యొక్క ఆలోచనను గుర్తెరిగి, తన కొరకు రాయబడిన లేఖనాన్ని గుర్తెరిగి, తన జీవితం అంతా కూడా 33.5 సంవత్సరాల పాటు ఏ తప్పైన నాలో ఉందని మీరు ఎవడైనా స్థాపన చేయగలడా అని డైరెక్ట్గా నిలబడి ఆ రకమైన విశ్వాసపు జీవితాన్ని జీవించి మనకి మాదిరి అయ్యారు. ఆ మాదిరిలో క్రమంగా మనం కూడా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మనస్సాక్షిని శుద్ధి చేయు క్రీస్తు రక్తము చేత మనం జీవించాలని నేర్చుకున్నాం. మరి మనలో ఉండేటువంటి చాలా రకాల నిర్జీవమైన క్రియలు ఉంటాయి. నిర్జీవము అనగా జీవము లేనివి. బైబిల్లో ఒక 3 మాటలు చెప్పాడు ఇలాంటి ఉపమానాలు మాట్లాడేటప్పుడు. మొదటిది నిర్జీవ క్రియలు, రెండవది నిర్జల మేఘము. నిర్జల మేఘము అంటే జలము లేని మేఘము. అప్పుడప్పుడు మీరు సాయంత్రకాలం చూస్తూ ఉంటే 3:30-4 ఆ మధ్యలో వెండి మేఘాలు వచ్చేస్తాయి, విపరీతమైన మబ్బులు వచ్చేస్తాయి. వర్షం పడిపోతే నల్లగా ఉంటే వర్షం పడుతుందని తెలుసు, మెరుస్తూ ఉంటే అవి అట్లా నీళ్ళేమి ఉండవురా. ఏం మేఘాలు మరి? నిర్జల మేఘములు. 3వది నీళ్లు లేని బావులంట. బావి ఉంది కానీ లోపల ఏం లేదు, నీళ్ళు లేదు, ఉపయోగం లేదు, యూజ్లెస్. ఈ రకమైన పరిస్థితుల్ని దాటడానికి నీ మనస్సాక్షిలో నీ గురించి, నీ పద్ధతుల గురించి నువ్వు తెలుసుకొని ఖచ్చితంగా మనము యేసుకి కేంద్రంగా దేవుని కొరకు, క్రీస్తు కొరకు మనిషి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎంతమంది ఈరోజు నేను కూడా అలాంటి జీవితం యేసు వలె లేక యేసుని పోలి నేను కూడా జీవించడానికి ఇష్టపడుతున్నాను అనడానికి సిద్ధంగా వచ్చారు? ఆమేన్. నాతో దేవుడు మాట్లాడతాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? నాతో కాదు, మీతో. ఎంతమంది అనుకుంటున్నారు? వెరీ గుడ్. మీతో అనుకుంటా, నేను కూడా అనుకుంటాను నాతో కూడా దేవుడు మాట్లాడతాడని నేను కూడా ఎదురు చూస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. గెలీషియన్స్ చాప్టర్ 5:26. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. గెలీషియన్స్ చాప్టర్ 5:26 ఆఖరి వచనం. ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ద స్టేట్మెంట్. 3 రకాల జీవితాలు ఈరోజు దేవుని కేంద్రంగా జీవించాలంటే, యేసుని పోలి నువ్వు బ్రతకాలంటే నీవు ఖచ్చితంగా ఈ 3 పనులు చేసి ఉండాలి. ఈ 3 పనులు తప్ప మనం చాలా పనులు చేస్తాం. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమేంటి ఆ 3 పనులు ఒకసారి చూసుకోండి. మొట్టమొదటిది, ఒకరికొకరు వివాదం. నేను గొడవ పెట్టను, బ్రదరు మీరు కూడా గొడవ పెట్టకండి. అప్పుడు గొడవలు అవుతాయా? అయిపోయింది. ప్రపంచం శాంతి సమాధానం అవుతుందా? సో నెంబర్ 1 అవ్వదు. నెంబర్ 2, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు. బ్రదరు నేను అసూయ పడను, నువ్వు అసూయ పడకు. అవుతుందా? అవ్వదు. కాబట్టి 2వది కూడా చెల్లదు. 3వది, ఒకరి యందు వృధాగా అతిశయపడకుండా ఉందా. వృధాగా అతిశయం అంటే నాకు ఇవ్వబడిన దానికి నుంచి నేను ఎప్పుడు ప్రెస్టీజియస్గానే బతుకుతాను. లేనోడు ఏడుస్తాడు, ఉన్నోడు ఏమొచ్చురా నీకు, నాకు ఇంత తెలుసురా, నేను అతిశయపడతాను ఉంటాను. నాలో అతిశయాన్ని ఎవడో తీయలేడు. ఇది అవుద్దా? లేకుండా బతకచ్చా? ఇది అవ్వదు. మరి 3 అవ్వకపోతే మనం బతకడం ఎలాగా? అదే యేసుని కేంద్రంగా జీవించాలంటే, పరిశుద్ధమైన దేవుని కేంద్రంగా జీవించాలంటే, నీ జీవితం అంతటిపై దేవుని యొక్క అధికారానికి నడవడికి నువ్వు ఒప్పుకోవాలంటే, ఈ 3 సందర్భాలలో నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నీకు తెలిసి తీరాలి. మీ పేరేంటి? మీ పేరేంటి? ఏగా తన పేరు మర్చిపోయిందంట, ఏదో కథలో చిన్నప్పుడు చదువుకున్నాం. మీ పేరేంటి అని నేను ఒకసారి ఒక ఆయన అడిగాను. ముందు పేరా ఇప్పుడు పేరా అని అడిగాడు. నీకు 2 పేర్లు ఉన్నాయన్నాడు. 3 ఉన్నాయి అన్నాడు. 3 ఏంటి అని అంటే, నేను ఇంతకు మునుపు ఒకటి, నేను యేసుప్రభులోకి వచ్చిన తర్వాత నన్ను నీళ్ళలో ముంచాక మా పాస్టర్ పెట్టిండు, అది 2. 3, ఇప్పుడు నేనేం చేస్తున్నాను దాన్ని చూసి నన్ను పిలుస్తున్నారు, అది 3 అన్నాడు. మొదటి పేరు ఇంట్లో వాళ్ళు పెట్టారు, 2వది చర్చిలో వాళ్ళు పెట్టారు, 3వది ఇప్పుడు నీతో ఉన్నోళ్ళు పెట్టారు. ఇప్పుడు నీకు ఏ పేరు పెట్టి పిలవాలి చెప్పు? పేర్లు ఎన్నైనా మళ్ళీ మనిషి
అక్కడే. ఇప్పుడు మీ పేరేంటో చెప్పండి, గుర్తుందా మీ పేరేంటో? ఏదో ఒక పేరుకి రండి, ఖాయం చేసుకోండి. అయితే స్కూల్ రికార్డా, లేకపోతే గవర్నమెంట్ రికార్డా, లేకపోతే బాప్టిజం రికార్డు. రైట్, మీ పేరేంటో మీకు తెలిసిపోయింది. మీ ఇల్లు ఎక్కడ? అడ్రస్ తెలుసా? డోర్ నంబర్, వీధి పేరు, ఆ స్ట్రీటు, లేకపోతే ఆ ఏరియా అన్నీ తెలిసిపోయినాయి కదా. రైట్, మీ మొబైల్ నెంబర్, యు గాట్ ఇట్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో తెలుసా? వెరీ గుడ్. మీ ఇంట్లో వాళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే బర్త్డేస్ తెలుసా? మీ ఇంట్లో వాళ్ళవి, కనీసం మీ అమ్మగారివి, నాన్నగారివి, పెద్దక్క, చిన్నక్క, తమ్ముడు, చెల్లి, కొంతమంది తెలుసా తెలీదా? సో సమ్ నోస్. కొంతమందికి తెలుసు, కొంతమందికి అంతగా తెలియకపోవచ్చు. వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్ గురించి ఎన్ని విషయాలు ఎంతమందికి మీకు తెలుసు? ఇట్స్ ట్రూ. మీ కుటుంబాల గురించి, మీ బంధువుల గురించి, మీ స్నేహితుల గురించి. మీలో ఎవరైనా ఒక ప్రదేశానికి వెళితే మళ్ళీ తిరిగి అదే ప్రదేశానికి ఒక 5 సంవత్సరాల తర్వాత తిన్నగా అడ్రస్ పట్టుకోకుండా, ఎవరిని అడుక్కోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోగలరా? హైదరాబాద్ గురించి కాడట్లేదు. ఈ ఏరియాలో హైదరాబాద్లో 5 సంవత్సరాలు చాలా మార్పులు వస్తాయి, అది కాదు. వెళ్ళగలరా లేదా? మెమరీ ఉందా లేదా? వెరీ గుడ్. ఇన్ని విషయాలు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు నాతో పాటు మీరు ఖచ్చితంగా ఈ టెస్ట్లో పాస్ అవుతారని నమ్ముతున్నాను. 6వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక, 1వ వచనం నుంచి ఒక 2-4 వచనాలు చదువుతాను, వినండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలీషియన్స్ చాప్టర్ 6. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొనిన ఎడల, ఎవరు? కంగారు పడకుండా చదవండి, అందుకే బైబిల్ను గాబరా పడతా ఉంటారు. సహోదరులారా, నేను మీతో చెప్తున్నాను, ఒకడెవడు? నువ్వు కాదు, ఎనీవన్. నీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, పడిపోయిన ఎడల కాదు, చిక్కుకొనిన ఎడల, ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు, ఇప్పుడు నువ్వు, ఇందాక ఒకడు, ఇప్పుడు నువ్వు, తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావడం. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు యొక్క నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకొనిన ఎడల, ఎవడైనను ఒట్టివాడిగా ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనను. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే తనకి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను. కదా నీ బరువు ఇంకెవడైనా మోస్తాడా? నువ్వే మొయ్యాలా కదా? మనమే మొయ్యాలి కదా? రైట్. దీని గురించినటువంటి ఒక విషయాన్ని కొంచెం ముందుకు లోపలికి తీసుకెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. నీ గురించి నీకేం తెలుసు? దిస్ ఇస్ రైట్ క్వశ్చన్. వాట్ డూ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్? నీ గురించి నీకేం తెలుసు? ఏం చెప్తావు? మ్యారేజ్ ప్రొఫైల్స్ ఉంటాయి, bharatmatrimony.com, christianmatrimony.com. దీనిలో మీ గురించి మీరేం చెప్పక్కలే, వాళ్ళు అడుగుతారు. మీ పేరేంటి, మీ ఇంటి పేరేంటి, నీకు సిబ్లింగ్స్ ఎంతమంది, నాన్ వెజ్ తినవా, ఆల్కహాల్ తాగవా, సిగరెట్ తాగుతావా, ఆడవాళ్ళకి ఆ ప్రొఫైల్స్ అని ఆడవాళ్ళ దానిలో ఉన్నాయి, నేను చూశాను. ఇంకా రకరకాల విషయాలు, నీ పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయి, నీ హాబీస్ ఏంటి, మీ ఇవి అవి నీ గురించి ఇవన్నీ రాస్తారు. ఇప్పుడు నీ గురించి నువ్వేం మాట్లాడుకుంటున్నావు? ఏం తెలుసు మీ గురించి? మీకేం తెలుసు? ఈ రాత్రి కొంచెం భరించాల్సిన రాత్రి. నెంబర్ 2, నీలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి? వాట్స్ మెరిట్ ఇన్ యూ? ఐ నాట్ ఆస్కింగ్ వెదర్ యు ఆర్ ఎ డాక్టర్ ఆర్ ఇంజనీర్. నువ్వు ప్రొఫెషనల్ వా నేనేం అడగట్లే. నీ లోపల అది నీ జాబు, అది నీ వృత్తి, నీ బతకడానికి దేవుడి దగ్గర నువ్వు తెచ్చుకున్న జ్ఞానం అంతే. అదేమి గొప్ప లక్షణమేం కాదుండోయ్. మేబీ నువ్వు పొలిటికల్గా ఎమ్మెల్యేవా, ఎంపీవా, అదేం గొప్ప విషయం కాదు. నీలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి చెప్పు. నెంబర్ 3, నీలో ఉన్న యుద్ధాలు ఏంటి, పోరాటాలు ఏంటి? నీ లోపల ఫైట్స్ ఏంటి, బ్యాటిల్స్ ఏంటి, యుద్ధాలు పోరాటాలు ఏంటి? నీ లోపల ఏమైనా ఉన్నాయా? ఏమైనా తెలుసా మీకు? కారణాలు ఏంటో తెలుసా? ఆ విషయాలన్నింటిలో సంఘర్షణలన్నీ ఎంతవరకు నువ్వు కారణం? దానికి నువ్వు ఎంతవరకు నీ లోపల జరుగుతున్న యుద్ధాలకి పోరాటాలకి కారణం? హౌ మచ్ ద పర్సంటేజ్ ఆర్ యూ ద రీజన్? ఆలోచించండి. ఇక్కడ అందరూ ఎలా కనపడుతున్నారు తెలుసా? ఊరుకోండి పాస్ గారు, మేమందరం చాలా మంచివాళ్ళమే, మా గురించి మీకేం తెలుసు అసలు అన్నట్టుంది. నిజమే, నాకైతే ఏం తెలియదు. నిన్ను సృష్టించిన వాడు నీ గురించి పూర్తి ఆలోచన కలిగి ఉన్నవాడు.
ఇక్కడ చాలామందికి ఏమనుకుంటారంటే, నాకు అన్నీ తెలుసు, నేను ఎక్కువ చదువుకున్నాను, నేను అన్నీ గ్రహించగలను, అన్నిటి గురించి మాట్లాడగలను, అన్నీ నేను అనుభవించగలను, అన్నీ నేను ఆలోచిస్తాను, అందుకని నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ఉపవాసం ఉంటాను, నాకు మంచి మంచి చర్చ్ ఉంది, నాకు వాక్యం కూడా బాగా తెలిసి ఈ మధ్యలో నేను మీటింగ్లు కూడా వెళ్తున్నాను, వింటున్నాను, చెప్తున్నాను, వాక్యాలు కూడా బోధిస్తున్నాను, నేను ప్రేయర్ సెల్స్లు నడిపిస్తున్నాను, నాకు చాలా విషయాల్లో అనుభవం ఉంది అని నువ్వు మాట్లాడుతున్నటువంటి నువ్వు నీ బరువు నువ్వే మోసుకోవాలని నీకు తెలుసా? I'll tell you. ఇదేం చేస్తే చెప్పండి? బయటికి కనపడినంత దీని మీద చూపించిన రీడింగ్కి మార్పు వస్తుందా రాదా? ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు బాగా లావుగా ఉన్నారో వాళ్ళని చూసి వీళ్ళు చాలా బరువు ఉంటారు అనుకుంటారు. క్షమించండి, లావుగా ఉన్నవాళ్ళు బరువు ఉండరు. సన్నగా పొడవుగా ఉన్నవాళ్ళు బాగా బరువుగా ఉంటారు. దట్స్ అ బోన్ వెయిట్. ఈ లావుగా ఉన్నవాళ్ళు దీని మీద నుంచున్న దానికన్నా ఆ సన్నగా ఉన్నవాడు ఎక్కితే మీరు తిరిగిపోద్ది మిల్లు ముందుకే వెనక్కి. నీ గురించి నీకు తెలుసా అని అడిగినప్పుడు నీ వెయిట్ ఎంతో నీకు తెలుసా? 1 కేజీ అటు ఇటు పర్వాలేదులేండి, స్కేల్ టు స్కేల్ మారిపోతూ ఉంటుంది. ఇట్స్ ఎ మెజరింగ్ యూనిట్. నువ్వు దీని మీదకి ఎక్కేంత వరకు కూడా నీ గురించినటువంటి సత్యం ఎవరికీ తెలియదు, దీనికి తప్ప. రైట్? దీని మీద నిలబడేంత వరకు నీకు ఏ విషయం అర్థం కాదు. నిలబడిన తర్వాత అమ్మో ఎంత ఉన్నానా, రేపు నుంచి రైస్ తినకూడదు, తెల్లారు వాకింగ్కి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి నేను స్వీట్లు తినకూడదు, అమ్మా నాకు అయ్యేం పెట్టకమ్మా. ఇది ఎక్కనంత వరకు రాని ఇంకేం లేవా? రాత్రి 11:30 దయ్యాలు తిరిగే టైంలో లేచి ఫ్రిడ్జ్లో దేవులు ఆడేసుకుని కబోర్డులు ఎత్తుక్కుని ఆ రాత్రి కూడా తినే సైలెంట్కి వెళ్ళి పడుకుని పోయి తెల్లారికి ఏమీ ఎరగం. బరువు పెరగవా మరి? తిన్నాక పరుగెత్తి తగ్గుద్దు కానీ కొవ్వు పట్టేది లేకపోతే. ఇది నీ గురించి ఎప్పుడు చూపిస్తుంది ఇది? అన్లెస్ అంటిల్ యూ కమ్ ఫర్ ద టెస్ట్. నువ్వు వచ్చి దీన్ని చూసి నా బరువు ఎంతో చెప్పు అన్నావు అనుకోండి, అంత ఇన్ఫ్రారెడ్ స్ట్రక్చర్ లేదు మనకి. దీని మీదకి ఎక్కితేనే నీ బతుకంతా నీ బరువు అంతా బయటపడిపోద్ది. నువ్వెంత బరువు ఉన్నావో, ఎంత ఉండాలో నీ ఎత్తును బట్టి ఈ విషయాన్ని నీకు ఇది స్పష్టంగా అబద్ధం చెప్పకుండా మాట్లాడుతూ ఉంటుంది. మీరు అబద్ధం చెప్పారనుకోండి, మిలిటరీకి వెళ్ళినప్పుడు, టెస్ట్లకు వెళ్ళినప్పుడు, అబ్బే అంత అన్నారు అనుకోండి, అప్పుడు ఎవరు నువ్వు అవన్నీ మాట్లాడక ముందు ఎక్కువ కమాన్ వచ్చి ఎక్కువ. నేను ఒకసారి డైటీషియన్ దగ్గరికి మా డాక్టర్ గారు రిఫర్ చేస్తే ఆమె దగ్గరికి వెళ్ళాను. ముందు ఆవిడ చూశాను, ఆవిడ డైటీషియన్గా ఉందా లేదా అని. బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు బ్యూటీషియన్ చూడరా, అలాగే నేను డైటీషియన్ని చూశాను. ఆవిడ చాలా చక్కగా స్లిమ్గా చక్కగా ఉంది, అందుకని కూర్చున్నాను. అమ్మ చెప్పండి అన్నాను. ఆవిడ ఇన్ని బోళ్ళు పెట్టి ఇది ఎంత తినాలి, దీనికి ఎంత తినాలి, దీనికి ఎంత తినాలి, అమ్మ నీకు ఎంత కంటతో వచ్చింది బాబు ఇవన్నీ అనుకున్నాను. ఆ కప్పులు అన్నీ చూపించి లాస్ట్కి మీరు ఎంత వెయిట్ ఉన్నారో తెలుసా అన్నాను. నేను 72, 73 ఉంటానండి. ఒకసారి దాని మీద నుంచోండి. పర్లేదండి అంతే, ఒకసారి నుంచోండి. నేను ఎక్కేంత ఊరుకోలేదండి. మీరు ఎంత హైట్ ఉంటారు అని, నేను ఎంత ఉంటాను, ఒకసారి నుంచోండి. పర్వాలేదమ్మా, లేదు నుంచోండి. ఒప్పుకోలేదు ఆవిడ. వెళ్ళి నుంచున్నాను సచిన. నేను చెప్పింది అబద్ధం, అక్కడ చెప్తుంది నిజం. ఆవిడ నా వైపు చూసి ఒక నవ్వు నవ్విందని అర్థం ఏంటి? యూ మే బీ యాక్ట్ స్మార్ట్, ద రియాలిటీ ఈజ్ ఆల్వేస్ రియాలిటీ. నువ్వు బయటకు కనపడేటట్లు ఒకలాగా ఉండొచ్చు, నీకు తెలిసిందంతా నిజం అవ్వచ్చు, లోపలదంతా నిజం కాదు అన్లెస్ ఇట్ వాజ్ మెజర్డ్. క్రైస్తవుడా, ఈరోజు బయటకు కనపడుతున్న నువ్వు క్రైస్తవుడు అని నటిస్తున్న నీ జీవితాన్ని, నువ్వు మాట్లాడుతున్న క్రైస్తవ పద్ధతిని, నువ్వు చూపిస్తున్న క్రైస్తవ వేషధారణ భక్తిని లోపలికెళ్ళి చూస్తే తప్ప అసలు నువ్వు క్రైస్తవ భక్తిలో ఉన్నావో లేదో నీకు అర్థమవుతుంది. అంతవరకు ఐఎమ్ ఎ గుడ్ క్రిస్టియన్, క్రిస్మస్ వస్తే నీ ఇల్లు క్రైస్తవ సువాసనలతో గబగబలు ఆడిపోతుంది. మరి వాస్తవానికి నీ జీవితంలో క్రీస్తు వాసన ఉందా? క్రైస్తవ సువాసన అంటే చికెను, బిర్యానీ, చేపల వేపుడు, రొయ్యలు ఫ్రై, పీతలు. క్రైస్తవ సువాసన నాన్ వెజ్ కంపు. క్రీస్తు సువాసన అది పరిమళ సువాసన. ఏదుంది నీ జీవితంలో? ఇట్ హ్యాస్ టు బి మెజర్డ్ ఫిజికల్లీ. అలాగే ఆత్మీయ సంగతులను కూడా ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నా వైపు చూడండి. దెర్ ఇస్ ఎన్ 1 more స్కేల్. వంటగదిలో గ్రాముల దగ్గర 1 గ్రామ్ నుంచి కూడా ఇది మెజర్ చేస్తుంది. ఇక్కడ రీడింగ్ వచ్చేస్తుందండి. దీని మీద నేను ఏమైనా బరువు పెడితే ఇది పెట్టిన క్షణం అక్కడ ఎంత రీడింగ్ ఉందో కనబడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను తినాల్సింది ఎంతో, నాకు ఒకసారి షుగర్ బాగా ఉందనంటే డాక్టర్ గారు అన్నారు, మీరు మీడియం కన్నా చిన్న సైజు పుల్కాలు 3 తినాలి, ఈచ్ 25 to 30 grams ఉండాలి అన్నారు ఆవిడ.
అదేం లెక్కండి అన్నాడు. కొలుసుకోండి, కొనుక్కోండి అంది. అప్పుడు హర్దీప్ బ్రదర్ గారు తెప్పించారు దీన్ని. అప్పుడు పూరి చేసిన వెంటనే, అది చపాతీ చేసి పొంగిన వెంటనే దాన్ని తెచ్చి దీని మీద వేసేవాడిని. వేసి అది 35 ఉందంటే రాసుకునేవాడిని. అన్ని రాయమన్నారు. ఆ 3 నెలల పాటు అన్నీ లెక్కే. తిన్నది, తాగింది, బటర్ మిల్క్ దగ్గర నుంచి అన్నీ లెక్కే. ఇది లెక్క వేసిన తర్వాత నా లోపల లెక్కలు తేలినాయి. లెక్క బయటకు కనపడనది మెజర్ చేసేటువంటి లెక్క. సున్నితంగా కొంతమంది తెలివైన వాళ్ళు ఇది ఎంత ఉంటుందంటే ఒక 20 గ్రాములు ఉంటుందండి. ఈ లెక్క కుదరదు. దీని మీద వేస్తే అది ఖచ్చితంగా ఎంత ఉంటుంది, అక్కడ 87 గ్రాములు ఉంది. ఇది నువ్వు చెప్పే లెక్క వేరు, దీని మీద చూపించే ఖచ్చితమైన లెక్క వేరు. ఇట్ హ్యాస్ టు బి మెజర్డ్ మైన్యూట్ థింగ్స్. మొదటిది కేజీలు, రెండోది గ్రాములు. మూడో విషయం చూద్దాం. ఇట్స్ ఎ టేప్, మెజరింగ్ టేప్. పొడవు, వెడల్పు, ఎత్తు నేను ఎక్కడ కావాలన్న దాన్ని కొలుసుకోగలుగుతాను. సుమారుగా 3 జాన్లు అన్నాం అనుకో. 3 జాన్లు ఏ ఊర్లో, ఎవరి జాన్తో? మా పిల్ల, నువ్వా, మీ తాత? ఒక్కొక్కటి జాన ఒక్కొక్క సైజులో ఉంటుంది. ఏ జాన్తో కొలిచేస్తావు? అలాంటి జాన్లు అన్నప్పుడు నాకు మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు. అతని చెయ్యి చాలా పెద్దది. అన్ని పట్టుకెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. మూర కూడా పెద్దది. నా 2 మూరలు, ఆడు ఒక మూర. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోతే గొప్ప సుఖంగా బోల్డ్ కొట్టేయచ్చు. ఈ పువ్వులు కొలిసే వాళ్ళ దగ్గర అనిపిస్తూ ఉంటుంది. దెబ్బ అయిపోతాం కదా. బయటకు చెప్పేటువంటి మిల్లీమీటర్లతో సహా ఇది నీ యథార్థమైన పరిస్థితిని, నీ ఎత్తుని, నీ పొడవుని, నీ వెడల్పుని, నీ లోతుని ఖచ్చితంగా ఏం చేస్తుంది? ఇది కొలిచి పెడతా ఉంటుంది. ఏమాత్రం దీన్ని అన్యాయం చేయదు. నువ్వు ఒకవేళ అబద్ధం చెప్దామన్నదేమీ అబద్ధం చెప్పదు. చప్పుడు వచ్చింది. ప్రస్తుతం చొక్కేయి అంటుంది. నువ్వు చొక్కేస్తే నీ జాతకం చెప్తానంటుంది. నా రక్తం ఎర్రగానే ఉంటుంది, నా రక్తం హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎక్కువగానే ఉంటుంది, నా రక్తం ఆరోగ్యంగానే ఉంటుంది. కానీ ఒకసారి పొడిచి లోపలికి వెళ్తే దాంట్లో గ్లూకోజ్ ఎంత ఉందో చెప్పుద్ది. బయటకు కనపడిన రక్తం వేరు, లోపల ఉన్న రక్తము యొక్క రక్తము లోపల దాని లోపల ఉండే ర్యాండమ్ బ్లడ్ షుగర్సు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్సు అన్నిటిని ఇదేం చేస్తుంది? ఇట్స్ మెజర్స్. ఖచ్చితంగా కొలిచేస్తుంది. ఇదేమన్నా అబద్ధం చెప్పడానికి అవకాశం ఉందా? ఒకవేళ ఏమైనా చెప్పినా డాక్టర్లు చెప్తారు 5 కలుపుకోండి, 5 తీసేయండి అని. అది వాళ్ళకి సంబంధించిన మ్యాటర్. మనకు వరకు ఇది ఖచ్చితంగా దీన్ని సంఖ్యను చూపించి, బయట నీ రక్తాన్ని చూసి నోట్లో పెట్టుకునో షుగర్ ఉంది, తక్కువ ఉందని నువ్వు చెప్పలేవు. దీన్ని చూసి ఖచ్చితంగా లోపలేముందో స్పష్టంగా మనం చూపించగలుగుతాం. ఇదేమీ అబద్ధం ఆడదు. దీంతో ఏమీ మనం మోసపోలేము. మరొక విషయం చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మీ ఇంట్లో కరెంట్ ఎంత కాలుస్తున్నారు అని అనుకోండి. ఎవరండి ఒక 6000 బిల్ వస్తుందండి అని. 6000 వస్తుందా? ఒక నిమిషం నేను మీటర్ పట్టుకొస్తాను. నేను చెక్ చేయడం ప్రారంభిస్తాను. నీ కంటిన్యూటీ తెలిసిపోద్ది, నీ కనెక్టివిటీ తెలిసిపోద్ది, నీ లోపల ఉన్న ప్రతి రీడింగు తెలిసిపోద్ది. నువ్వు ఏ వస్తువు ఎంత వాడుతున్నావు, ఎంత టైం వాడుతున్నావు, నీ వోల్టేజ్ ఎంత, నీ యాంపరేజ్ ఎంత, నీ రెసిస్టెన్స్ ఎంత, ఏ సమయంలో ఏం కావాలో ఈ మెజరింగ్ యూనిట్, ఈ మల్టీమీటర్ ప్రతి దాన్ని తీసుకొని సెలెక్ట్ చేసి నీకు కావాల్సినటువంటి ప్రతి రీడింగ్ని ఇది ఏం చేస్తుంది? ఇది అప్పచెప్పేస్తుంది. నేను ఇన్ని సాధనాలు మీకోసం ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఒక చోట మీరు బాగున్నానంటే ఇంకో చోట పట్టేసుకుందామని. ఇది నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని నువ్వు అనుకుంటే, లేదు ఇంకో చోట నువ్వు దెబ్బ అయితే జాగ్రత్త, తేడా ఉంది చూసుకో, వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్త అని చెప్పడానికి నిన్ను తీసుకొస్తున్నాను. ఇప్పుడు చూద్దామా? రోమపత్రిక 12వ అధ్యాయంకి వద్దాం. 3వ వచనం చదువుదాం. Romans 12:3. రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. కొంచెం శ్రద్ధ వహిద్దాం. రోమపత్రిక 12:3. 12:3. Romans 12:3 కనపడదా? 2 నుంచి కలిసే ఉంటుంది. చూడండి. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక ఏం చేయాలి? తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. మిడిల్ ఆఫ్ ద వర్స్ నేను తీసుకున్నాను. తనను తాను అంటే ఒకనికి ఒకడు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎవరో కూడా ఏం చేయొద్దు? ఎంచుకోకండి. ఇప్పుడు ఆలోచిద్దాం. నాతో పాటు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించేద్దాం. ఏమండి, ఒక సింహం ఆహారం కోసం ఎదురు చూస్తుంది. ఒక సింహం ఆకలితో ఎదురు చూస్తుంది, ఆహారం కొరకు పరుగులు పెడుతుంది. ఒక జింక అక్కడ దాగి ఉంది. ఇప్పుడు సింహం యొక్క టార్గెట్ ఏంటి చెప్పండి? ఎంతసేపు?
దొరికినంత వరకు వెరీ గుడ్. ఇంకా ఏంటి తెలుసా, సింహపు గురించి మాట్లాడేటప్పుడు సింహము వేటాడాలంటే ముందు ఆకలితో కడుపు మార్చుకుంటుంది. ఒకరోజు కాదు, కనీసం 3 రోజుల పాటు ఏం తినకుండా వెయిట్ చేస్తుంది. ఆ ఆకలి 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 కసి 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 పెంచుకొని పశువు కనపడగానే దాని మీద దాడి చేయడానికి 100 శక్తి తెచ్చుకుని వెళ్ళి దాన్ని అటాక్ చేస్తుంది. అది సింహం యొక్క గొప్పతనం. సినిమాలు మీరు చూస్తున్నారు కదా, హీరో యొక్క టార్గెట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు 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 సినిమాలు చెప్పండి. పాత సినిమాల్లో విలను, ఇప్పుడు సినిమాలు విలను కాదు, హీరోయిన్లు. సరిగ్గా చెప్పాలయా, సినిమాలు చూడవా? హీరోయిన్లు. లేక అంత సీరియస్గా చూడకండి, నేను చూడను. లేకపోతే హీరోయిన్, ఆమెను టార్గెట్ చేయాలి, ఆమెను సొంతం చేసుకోవాలి, ఆమెను ఆనందించాలి, ఆమెతో సాహచర్యం. దట్స్ వాట్ టార్గెట్. ఒక కొత్త కారు కొనాలి అని అంటే నువ్వు దాని గురించి ఏం చేస్తావు? దాని షేపు, దాని మైలేజు, ఇంటీరియరు, ఎక్స్టీరియరు, కలరు, టెక్నాలజీ, మైలేజు, దాని తాలూకా రివ్యూసు, టెస్ట్ డ్రైవ్. అల్టిమేట్ యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎంచుకున్నది బెస్ట్గా ఉండాలని. యామా రైట్? నీ దగ్గర ఉండేది బెస్ట్గా ఉండాలని. ఆ తర్వాత నువ్వేం ఫీల్ అవుతావు? దాన్ని ఇట్స్ మై బెస్ట్, ఇట్స్ నా దగ్గర ఉన్న వాటిలో చాలా బెస్ట్ ఏంటి అని అంటే iPhone 6s ఆర్ 7 సంథింగ్ బెస్ట్. నేను ఇలా చెప్పుకోవాలనుకుంటాను బెస్ట్. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు ఎంచుకునే దగ్గర బెస్ట్ కన్నా నీ దగ్గర ఉన్నది ఏది బెస్ట్ కాదు. జాగ్రత్త. నంబర్ 1, ద క్వశ్చన్ నంబర్ 1, నాకు నేను బాగోలేదు, నాకు నేను నచ్చలేదు, ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎవరితోనైనా చెప్తున్నావా? దేని గురించైనా? ఒకవేళ నీ మీదే నీకు నచ్చనితనాన్ని బట్టి ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నావా? దేని గురించైనా, ఎనీథింగ్ ఆఫ్ యువర్ బాడీ, నీ శరీరం గురించి, నాలో నేను, నాకు నేను నచ్చలేదు, నాలో ఉన్న ఇది నాకు నచ్చలేదు అని నీకు ఎప్పుడైనా దాని గురించి, దేని గురించి అయినా నీ శరీరంలో కానీ, నోట్లో కానీ, నీ మనసులో కానీ ఏమైనా ఫీలింగ్ ఉందా? ఎనీ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్? ఎస్, సంబడి. ఎస్ ఎనీబడి? ఎవరైనా ఉన్నారా? మీకు నచ్చనివి. తెల్లంటుకుల గురించి మాట్లాడకండి, అవి వయసులో వస్తాయి, షాంపూలు వాడుతున్నారు కాబట్టి వచ్చేస్తాయి. ఇంకా ఎనీ ఆఫ్ ద థింగ్స్ ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? ఎవరి గురించైనా మాట్లాడుతున్నారా? దేని గురించైనా మాట్లాడుతున్నారా? మీ శరీరం గురించి కానీ, మీ కుటుంబ నేపథ్యాన్ని గురించి కానీ, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, మీరు పుట్టిన క్యాస్టిజం అనేది ఇండియాలో ఉన్నటువంటి ఈ క్యాస్టిజంలో కానీ, లేక ఈ కమ్యూనిటీ పరంగా కానీ ఎక్కడైనా ఒక చోట నీ మీద నీకు నచ్చనితనం అనేది ఏ విషయంలోనైనా ఏర్పడిందా? ఎస్ ఆర్ నో? చిన్నపిల్లలు మీరు కూడా ఆలోచించండి. మొన్న పాప వచ్చి చెప్తుంది, అన్నయ్య మీకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారంట కదా, నన్ను తీసుకెళ్ళరా అంది. మీ డాడీని రమ్మను, అడ్రస్ చెప్తాను, తీసుకెళ్తారంట. మా డాడీ రారు, మీరే తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళనమ్మా, నేను మీ మమ్మీ డాడీ వచ్చి చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను, మీరు తీసుకెళ్ళరు కానీ అంటే, లేదన్నా చెప్తున్నాను కదా నాకు నచ్చదు, మీరు తీసుకెళ్ళండి అంది. ఎందుకు అంత కోపం పడుతున్నావు? ఏంటి సంగతి అని అంటే, ఇక్కడ ఒక పన్ను మీద ఒక పన్ను ఎక్స్ట్రా వచ్చేసింది, మా ఇంట్లో వాళ్ళందరూ తొర్రు పన్ను అంటున్నారు, సరిగా నన్ను తీసుకెళ్ళట్లేదు, నాకు చాలా అసహ్యంగా ఉంటుంది, నాకు తీసుకెళ్ళి మీరు ట్రీట్మెంట్ ఇప్పించండి, తర్వాత మా మమ్మీ దగ్గర నా డబ్బులు ఉన్నాయి తీసుకొచ్చి ఇచ్చేస్తాను అంట. 8వ తరగతి చదువుతున్న పిల్లకి తన అందం మీద కాన్షియస్ పెరిగిపోయి తనలో నచ్చని పార్ట్ ఒకటి చూసింది, తన పన్ను మీద పన్ను ఎక్కేయడం. ఆమె తప్ప చెప్పండి? ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, అన్నయ్య ఈ కర్లీ హెయిర్ నాకు ఇష్టం లేదు, దీన్ని స్ట్రైట్ చేసుకోవడం ఎలాగ, ఆడోలేదు మిషన్ పెట్టి నొక్కేస్తున్నారంటే నా సంగతి ఏంటని అడుగుతున్నాడు. హి వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. తన శరీరం మీద తనకు నచ్చని విషయాలు ఉన్నాయి. మనం ఎందుకమ్మా ఈ ఎస్సీలో పుట్టామని అడిగాడు ఒక్కరోడు వచ్చి. మరొకడు అడుగుతున్నాడు, అన్న మనం ఎందుకు రాజుల కుటుంబంలో పుట్టలేదు, మనం ఎందుకు బిన్ లాడెన్ ఇంట్లో ఎందుకు పుట్టలేదు, లేకపోతే బిల్ క్లింటన్ ఇంట్లో ఎందుకు పుట్టలేదు? నానా విధాలైనటువంటి ప్రశ్నలు ఈ ప్రదేశంలో కూర్చుంటారు మీరు క్రైస్తవులైన మనకి చాలా ఉన్నాయి. తల్లి గర్భములో నువ్వు పిండంగా రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు ఆయన? నీ తల్లి ఎవరో ఆయనకి తెలీదా? మీ తల్లికి తల్లి ఎవరో తెలీదా? అమ్మమ్మ. ఆ అమ్మమ్మకి అమ్మమ్మ ఎవరో తెలీదా? ఆఖరికి ఫస్ట్ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి? ఆదాము నుంచి అని తెలీదా? ఆదాము నుంచి ఎన్ని వేల సంవత్సరాల తర్వాత నువ్వు పుడతావన్న విషయం ఆయన తెలుసా తెలీదా? తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునుపు, భూమి ఆకాశము తయారు చేయబడక మునిపే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను, నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీవు నా సమరూపంలో ఉన్నావు. ఈ విషయాలన్నీ చెప్తున్నటువంటి దేవుని వాక్యాన్ని పక్కకి తీసేసి నా గురించి నాకు
నచ్చట్లేదు, నేను లావుగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నాకు ఎంట్రుకలు ఇలా ఎర్రగా ఉన్నాయి, నాకు నల్లగా లేవు, నా పిల్లి కళ్ళుగుడ్లు తెల్లగా ఉన్నాయి, లేకపోతే నాకే. అరే, నీ శరీరం గురించి నువ్వు మాట్లాడేటువంటి విషయాలు, నీ అందం గురించి నువ్వు మాట్లాడే విషయాలు, నీ కుటుంబ నేపథ్యం గురించి, నీ కమ్యూనిటీ గురించి, లేక సమాజంలో ఉంటున్న విషయాల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఏ కాన్షియస్తో మాట్లాడుతున్నావు? డోంట్ యు నో దట్ యు ఆర్ ద క్రియేషన్ ఆఫ్ ద జీసస్? యేసు చేత నిర్మించబడి, రూపించబడి, తయారు చేయబడి, ఆయన ఆత్మ చేత నింపబడి, ఆయన కొరకు తయారు చేయబడిన ఒక పాత్రవని నువ్వు మర్చిపోయి నీ గురించి నువ్వు ఎంచుకోదగిన దానికన్నా తక్కువైనా ఎంచుకుంటున్నావు, ఎక్కువైనా ఎంచుకుంటావు. కొంతమందికి కమ్యూనిటీని బట్టి అతిశయం, మేము రెడ్డీలమి అంది ఒక ఆవిడ వచ్చి. అయితే ఏంటన్నాను, నరకం ఒకటే. రెడ్డీల నరకం, ఎస్సీల నరకం, కాపుల నరకం, కమ్మోల నరకాలు ఉండవు. నరకం ఒకటే, హోల్సేల్. There is no other community. Heaven is same. Only the people ఎవరైతే యేసుక్రీస్తుతో రక్షణ పొందారో వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. ఇక్కడ నువ్వు ఏ గ్రూప్లో నుంచి ఎంతమంది వచ్చావని ఏమైనా రాష్ట్ర కోట ఉంటుంది అనుకున్నారా దేవుని దగ్గర? చౌదరీస్ అందరూ మీరు ముందు వెళ్ళండి, రాజులందరూ తర్వాత. నథింగ్ డూయింగ్, నో రిజర్వేషన్ ఇన్ జీసస్. ప్రజలమైన మనము మనుగడలో వచ్చినటువంటి సిద్ధాంతాలను పట్టుకుని ఎవరో ఏదో చెప్తున్న పద్ధతులను బట్టి, రాజ్యాంగాలను బట్టి మనం పాటలు పడుతున్నాం తప్ప క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి నీ గురించినటువంటి ఏ విషయం దేవునికి లేదు. దేవుని దగ్గర ఉన్నది ఒకటే విషయం. ఇంకా ఎవడైనా ఏదైనా విషయాలలో నువ్వు అతిశయపడుతున్నట్లయితే ఐఎమ్ పిటీ టు యూ, నీ మీద నేను జాలి పడుతున్నాను. నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? నిన్ను నువ్వు ఎంచుకోదగిన దానికన్నా దేని విషయంలో నీకేం గొప్పతనం లేదే. ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు? నీ విశ్వాస జీవితంలో నా గురించి నాకేం తెలుసు? నువ్వు గుర్తించి చెప్పాలి. నువ్వు అణగదొక్కబడిన జనంలో ఉన్నా, రాజకీయ పలుకుబడి కలిగిన కుటుంబంలో పుట్టినా, లేక తెలివి వివేచనలు కలిగిన పండిత కుటుంబంలో పుట్టినా, లేక లేబర్గా పనిచేసుకుంటున్నటువంటి వాడి కుటుంబంలో నువ్వు పుట్టినంత మాత్రంలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నేను దేవుని రూపంలో ఉన్నాను, నేను దేవుని పోలికలో ఉన్నాను. నువ్వు అతిశయపడడానికి లేదు ఉన్నతంగా ఉన్నావని, నువ్వు తిక్కుగా ఉన్నావని ఏడవడానికి నీకు లేదు. నువ్వు ఇన్సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. నీ పక్కన వాళ్ళు చూడండి, దేవుని రూపంలో ఉన్నారో లేదు. అవయవాలు, రూపాలు, పోలికలు మారచ్చు, కానీ లోపల ఉన్న అనాటమీ అంతా కూడా ఒకటే, సింగిల్ షేప్. యేసుక్రీస్తు వారితో నీ విశ్వాస జీవితంలో ఎక్కడైనా ఫీలింగ్ బ్యాడ్ అని నీకు అనిపిస్తే, ఒకవేళ నీ మీద నీకు నచ్చకపోయినా కూడా జీవించడానికి ఉన్న ఒకే ఒక హక్కు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తు ఆత్మయందు నువ్వు కడగబడి, కొనబడి, దత్తత తీసుకున్నాడు. కాబట్టి నీవు జీవించే హక్కు కేవలం దేవుని కోసం మాత్రమే ఉంది. ఇట్స్ నో సెల్ఫ్ లైఫ్. నీ జీవితం మీద నీకు హక్కు లేదు. దాన్ని తీసుకునే అధికారం నీకు లేదు. దాన్ని నాశనం చేసే అధికారం నీకు లేదు. నీ అవయవాలను పాడు చేసే అధికారం నీకు లేదు. దాని రూపాలను మార్చుకునే ఏ అధికారము మానవుడికి దేవుడు ఇవ్వలేదు. ఒకవేళ నష్టం కలిగినా దేవుడు దాని విషయంలో చూస్తాడు. గమనించండి. ఐ టెల్ యూ వన్ థింగ్. ఒక సహోదరుడు వచ్చి అంటున్నాడు, అనయ్య యాక్సిడెంట్లో నా కాలు విరిగిపోయింది, ఆ తర్వాత కాలు పెట్టడానికి అవదన్నారు, ఇప్పుడు నేను క్రచ్ పెట్టుకుని నడుస్తున్నాను. ఈ మధ్యలోనే నాకు కొత్త వలసలో ఈ కింద పెట్టుకునేటువంటి ఆ పోలియో లెగ్ లాగా కింద ఉన్నటువంటి లెగ్ ఇచ్చారు, అది పెట్టుకుని నడుస్తున్నాను. నాకు చాలా కష్టంగా ఉంది. నాకు డౌట్ ఉంది, నేను పరలోకంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాను అని అడిగాడు. ఎలా ఉంటాడు పరలోకంలోకి వెళ్ళినప్పుడు? కాలు ఉండే, కాలు లేకుండా? మీరు చూడలేదు, నేను చూడలేదు. కాబట్టి బైబిల్ ఒకటి చెప్తుంది, ఏంటనంటే నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరం పెట్టినట్లయితే దాన్ని నరికేయి, నీ కన్ను నిన్ను అభ్యంతరం పెడితే పీకేయి, నీ కాలు నిన్ను అభ్యంతరం పెడితే నరికేయి. అవయవాలు అన్నీ ఉండి నువ్వు నరకంలోకి వెళ్ళడం కంటే భూమి మీద అవయవాలన్నీ పోగొట్టుకున్నా నువ్వు పరలోకంకి వెళ్ళడం ముఖ్యం. ఇట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ. నీకు ఈ అవయవం అని కానీ, ఈ లక్షణం అని కానీ, ఈ పద్ధతి అని కానీ దయచేసి నువ్వెప్పుడు ఎవరి దగ్గర సొనగొద్దు, మాట్లాడొద్దు. నువ్వు దేవుని బిడ్డవి. మీ పక్కలకు చెప్పండి, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని రూపంలో ఉన్నావు, దేవుని పోలికలో ఉన్నావు, దేవుని ఆత్మతో ఉన్నావు, దేవుని రక్షణలో ఉన్నావు. నువ్వెప్పుడు ఎవరి గురించి సొనక్కో. ఇఫ్ యూ స్టార్ట్ కంపారిజన్ ఏమవుద్ది? ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే ఏమవుద్ది? మిస్ ఇండియాతో పోలిస్తే ఏమవుద్ది? మిస్టర్ పవన్ కళ్యాణ్తో పోలిస్తే ఏమవుతారు? లేకపోతే ఏదో ఇంగ్లీష్ హీరోతో నువ్వు పోల్చుకుంటే ఏమవుతావు? దేర్ ఇట్ ఈస్. నిన్ను నువ్వు ఎంచుకునదగిన దానికంటే ఎవరితో నువ్వు పోల్చుకోవద్దు, ఎవరితో ఎంచుకోవద్దు. ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదు. నువ్వెవరు బిడ్డవి? దేవుని బిడ్డవి. నెంబర్ 2, ఐఎమ్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 2. ఎదుటివారు నిన్ను కొంచెం రెచ్చగొడితే ఏం చేస్తావు? నిన్ను కవ్విస్తే ఏం చేస్తావు? నిన్ను గోకితే ఏం చేస్తావు? మీరేం చేస్తారో చెప్పండి. ఎవరైనా నిన్ను రెచ్చగొడితే ఏం చేస్తారు? రెచ్చగొడితే ఏం చేస్తారు? ఏం చేయరా? అలా చూస్తున్నారే, ఏం చేస్తారు? నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేంతవరకు ప్రశ్నలే ఇవాళ కాదు, ఈ సిరీస్ అంతా ప్రశ్నలే. నువ్వు యేసులో మారాలని నా కోరిక. రెచ్చగొడితే ఏం చేస్తారు? ఓకే, పురుషులు కాసేపు గమ్మున ఉండండి. స్త్రీలారా, మీ భర్త మీ దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడకుండా మౌనంగా పనిచేసుకుంటూ నీ వంటగదిలో నీ బాధ లేదో నువ్వు పడుతుంటే, అసలే దొంగ సచ్చినోడు పొద్దున్నుంచి కరెంట్ తీసి పడేశాడు,
దరిద్రం క్యాష్ కూడా ఇవాళ అయిపోయింది. బోనస్ పనమ్మాయి రానంది. ఇప్పుడు చూడాలి నీ పని. ఇప్పుడు మీ ఆయన ఉప్మాలో జీడిపప్పు వేయలేదా అన్నాడు. ఉప్మా చేయడమే వేస్ట్. నీకు హోటల్ నుంచి తెచ్చుకొని తినడం అని మానేసి నీకు ఏదో కింద మీద పడి రవ్వ వేపుకొని కింద మీద పడి నేను చేసి పెడితే జీడిపప్పు లేదా, టమాటా బాత్ చేయొచ్చు కదా, చట్నీ ఏది అని అంటే నీకేమవుద్ది? అప్పుడు ఒక నవ్వు నవ్వి అయ్యో రేపు జీడిపప్పు వేసి చేస్తానండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ నవ్వుతున్నారండి ఇక్కడ. అమ్మ మీరు కూడా నవ్వండి, పుష్కలంగా నవ్వండి. ఆలోచిస్తున్నారా ఏం జరుగుద్ది? ఇప్పుడు రెచ్చగొట్టినప్పుడు ఏమి బయటకు వస్తుంది? నా పాయింట్ అది. ఏ పాయింట్ మీరు బయటకు తీసుకొస్తారు? కోపం కాదు, ఇట్స్ నెవర్. కోపం రాదు. రెచ్చగొడితే కోపం రాదు. కోపం రాదు, నేను ఒప్పుకోను కోపం అంటే దాన్ని. ఇంకా మీకు చెప్పాలి కదా ఒక ఉపమానం ఏమన్నా? చెప్తాను. మీరు చాలా ప్రేమిస్తారండి మీ భార్యల్ని. మీ కుటుంబం అన్నా, మీ ఆఫీసర్ అన్నా, మీతో పనిచేసే పరిస్థితులన్నా ఎంత చాలా చక్కగా చాలా ప్రేమగా మీకు అన్ని విషయాల్లో మీకు ఇష్టమే. తెరా సమయానికి ఆఫీస్కి వెళ్దామని మీరు బయలుదేరారు. తాళాల కోసం వెతుకుతున్నారు, దొరకవు. ఎక్కడ పెట్టారో మీకు తెలుసు. మీ ఆవిడని అడిగారు, అక్కడే ఉంటుంది చూడండి అంది ప్రేమగా సౌమ్యంగా. మళ్ళీ ఎదిగారు, ఏమే కొంచెం మారింది సౌండ్. మళ్ళీ అక్కడే ఉంటుందండి చూడండి. మళ్ళీ లేదు, రైట్ ఆడే ఏంటడే అమ్మో బాగలేదు, టెంపో మారింది. ఏమే అక్కడే ఉంటుంది చూడండి, దయచేసి లైన్లో ఉండండి, దయచేసి. అదే టెంపో కదా, నీకు ఎర్రెక్కిపోవాలి. ఎంతసేపు లైన్లో నుంచోవాలి ఇక్కడ. అక్కడి నుంచి ఒకటే టోను, మాడ్యులేషన్ లేదు, మార్పు లేదు. ఇక్కడ నీ పరిస్థితి ఏమవుద్దంటే ఇంక కింద మీద పడిపోయి ఆఫీస్ తాళాలు మొత్తానికి కింద మీద కేకలేసేసి ఇక్కడ నుంచి తీసుకున్నావు. మొత్తానికి ఆవిడ తీసుకొచ్చి నువ్వు వెతుకుతున్న దగ్గర నీ కళ్ళు మూసిపోతే ఆవిడ ఆ గొడ్డెలా తీసి ఇదిగోండి అంది. ఎక్కడ పెట్టాల్సి అక్కడ పెట్టరంటే తీసుకుని గమ్మునెళ్ళి కిక్ కొడుతున్నాడు. అది స్టార్ట్ అవ్వదు. బోనస్ అప్పటికే 1/2 గంట పైన అయిపోయింది. ఎవరిని నిందిస్తావండి? ఎవరిని తిడతావు? తేరగా దొరికేది పెళ్ళమే కదా, ఇంకా తిడతావు. పక్కన తిడి తూరుకుంటాడా? వాచ్మెన్ తిడి తూరుకుంటాడా? ఒక్క నిమిషం ఆలోచించండి. మీకు రెచ్చగొట్టినప్పుడు మీలో వచ్చేది ఏంటో తెలుసా? అవతల వాళ్ళ తప్పుల్ని వెతకడం. దట్ ఈస్ ద మోస్ట్ వీక్నెస్. దట్స్ అ డేంజరస్ వీక్నెస్. అవతల వ్యక్తిలోని బలహీనతల్ని మీరు వెతుకుతారు. అంతవరకు మీరు బాగానే ఉంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి ట్రిగర్ అవుట్ చేసి డైరెక్ట్గా మిమ్మల్ని హిట్ చేస్తున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఊరుకోరా అన్నకేం లేవు చాలే అలాగే చెప్తాడు. ఎవరిని హిట్ చేసావు నువ్వు? నేను నీకేమీ చెయ్యి చూపించలేదు. ఈ చెయ్యికి ఏం చేయవు మరి? నీ నుంచి నేను డిగ్రీలు కొలిసి పెట్టానా? ఇదిగో ఫలానా 22.7 డిగ్రీ 7 మినిట్స్లో ఫలానా వ్యక్తి ఉన్నాడని నేనేం చెప్పలేదే. అడిని క్యాలిక్యులేట్. నేను ఇలా చేయి చూపించాను, అది తగిలి ఉండొచ్చు. ఎవరు తప్పులు వెతుకుతావు? తప్పులు ఎవరు వెతుకుతావు? నిన్ను రెచ్చగొడుతున్న వేళ అవతల వ్యక్తుల తప్పులను వెతుకుతున్నారు పిల్లలు. ఒకసారి ఆలోచించండి. నేను సీరియస్గా చెప్తున్నానండి. మార్కులు ఎందుకు రాలేదు? ఇన్ని వేల ఫీజులు కట్టి నిన్నేమో ట్యూషన్కి పెట్టి నిన్నేమో పొద్దున్నేమో నేను ఆఫీస్ మానేసి నిన్ను పొద్దున్న బండి మీద తీసుకెళ్ళి వర్షం పడుతుంటే రెయిన్ కోట్ అంటే రెయిన్ కోట్ కొని టిఫిన్ బాక్సులు 3 అంటే 3 బాక్సులు కొని నీకు తిండికి ఎంత ఖర్చు పెట్టి ఇంటికి వచ్చేటోడికి సేమియాను నూడిల్స్ పెట్టి నీకు మార్కులు ఎందుకు రావు? ఏం మాట్లాడరు, సౌండ్ ఉండదు. మొఖం పైకి ఎత్తరు, కిందకి దించరు. గుడ్డి చేసుడు నోరిప్పు నోరిప్పు నోరిప్పు. అయ్యో టెంపో కాసేపు రెచ్చిపోయి పిల్లలు అంతా అయిపోయింది. మా డాడీ ఆయనే కూల్ అయిపోతాడులే. కుక్కర్ విజిలేసి ఏం చేస్తుంది? కాసేపు అదే కూర్చుంటుంది. అది సర్రం లేసుద్ది, ఏమవుతుంది? పసక్తం కూర్చుంటుంది. తర్వాత మాట్లాడదాం. ఈలోపు వీళ్ళకి ఒక డౌట్ వచ్చి మొన్న పిల్లడు మాట అన్నాడంటే, అవును డాడీ మా క్లాసులో 5 సబ్జెక్టులకి 5 టీచర్లు పెట్టి చెప్పిస్తున్నావు, 5 పాఠాలు చదవడానికి నేను ఒక్కనేనా అన్నాడు. వాళ్ళ డాడీ మా ఓడు ముదిరిపోయాడండి. చూడండి ఎలా ప్రశ్నలు వేస్తున్నాడు. నాకు పిల్లలు ఏమైనా అయితే మొన్న వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, బహుశా ఇది తల్లులు ఇచ్చే ఫీడింగ్ ఏమో, ఐఎమ్ సారీ, పిల్లలకి ఎప్పుడు కూడా అలాంటి విషయాలు మీ డాడీ అలాగే అంటాడు కానీ ఆయనకి 2 మార్కులు వచ్చినాయి అడగవే అన్నట్ట.
దయచేసి తల్లులారా ఈ బ్యాడ్ ప్రాంప్టింగ్ ఇచ్చి మీ పిల్లల గోతులు మీరు తవ్వకండి. తినకుంటుందా బుడ్డది? నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏది డాడీ, అప్పుడు నీకెన్ని మార్కులు వచ్చినాయి డాడీ అని అడిగిందండి. బై అ సౌండ్ ఆఫ్ తగ్గిపోయింది. రెచ్చగొట్టినప్పుడు పిల్లల్లో మనల్లో తప్పుల్ని చూస్తారు. స్త్రీలారా మీరెవరిలో తప్పులు వెతుకుతున్నారు? రెచ్చగొడుతున్న వ్యక్తి యొక్క తప్పుని నువ్వు చోటు వెంటనే ఏమంటావు? ఎందుకు అలా అన్నావు అనుకోండి, నోరు మీ నువ్వేం చేయట్లేదేంటి? అరే, ఇఫ్ యు కమ్ టు జీసస్, యేసు దగ్గరికి మీరు వస్తే ఆయన ఎప్పుడు ఎవరి మీద టెంప్ట్ అవ్వలేదు. అనేక సార్లు శాస్త్రులు పరిచయులు ఆయన రెచ్చగొట్టారు, ఆయన దగ్గరే ఉన్నారు. శిష్యులు ఆయన రెచ్చగొట్టారు. అన్ని సందర్భాల్లో కూడా హీ నెవర్ గెట్ టెంప్టెడ్ ఫర్ ఎనీ ఇష్యూ. యేసు వలే, యేసును పోలి, పౌలు వలే, పౌలును పోలి క్షమాభివృద్ధి కలిగించే జీవితంలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటుంటే, వెన్ టైమ్స్ కమ్స్ నిన్ను మెజర్ చేస్తే తప్ప, నిన్ను పొడిస్తే తప్ప, నిన్ను టచ్ చేస్తే తప్ప, నిన్ను బరువులోకి వేస్తే తప్ప, నిన్ను చూస్తే తప్ప నువ్వు బయటికి తెలవు. రెచ్చగొట్టినప్పుడు ఏం చేస్తారు? ఎలా ఉంటుంది మన స్పందన? ఎలా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళతో మన పరిస్థితులు ఎలా ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. ఆ టైంలో ఖచ్చితంగా నువ్వు సాత్వికము, దీనత్వము, ప్రేమ, జాలి, అణుకువ, నోరు మొయ్యి. ఏమన్నా చర్చ్ అనుకుంటావా? భాష మాట్లాడుతున్నావు? నా భాషలో, ఆత్మ భాషలో, దాని డిక్షనరీలు ఉండవు. ఏమైనా మాట్లాడగలం ఆత్మ భాష. క్షమించు, ద డే కమ్స్ యూ విల్ కమ్ అండర్ ద జడ్జ్మెంట్. నీ నోటితో మాట్లాడే ప్రతి మాట గురించి నువ్వు లెక్క చెప్పాలని నీకు తెలియదా? మ్యాథ్యూ 12 క్లియర్గా చెప్తుంది. ఏ పరిస్థితుల్లో నువ్వేం మాట్లాడుతున్నావు, విస్తారమైన మాటల మధ్య దోషం ఉంటుందో తెలీదా? ఎందుకు ఆ పరిస్థితుల్లో నువ్వు మాట్లాడడానికి నోరు విప్పుతున్నావు? ఆ సమయమే కదా నువ్వు దేవుని కొరకు మౌనంగా ఉండాల్సిన సమయం, ప్రభు పక్షంగా నిన్ను చూసుకోవాల్సిన సమయం. వాళ్ళు రెచ్చగొడుతున్నప్పుడు, ఆ కొంచెం రెచ్చగొట్టిన వెంటనే అసలు బయటపడేది అక్కడే. నిన్ను నొక్కినప్పుడే, నిన్ను గుచ్చినప్పుడే, నిన్ను ఈ మీటర్ తీసుకొచ్చి దీని లోపలికి ఆ 2 కనెక్షన్స్ నువ్వు ఎప్పుడైతే పెడితేనే నీకు నువ్వేంటో తెలుస్తుంది. అన్లెస్ దట్ ఇదేం చెప్పదు, ఇది ఇలాగే ఉంటుంది, నువ్వు ఇలాగే ఉంటావు. లోపలికి గుచ్చబడినప్పుడు చెక్ చేసుకో. ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా ఏ సందర్భంలో రెచ్చగొడితే ఎలా ఫీల్ అవుతావు? స్పిరిచువల్ ఫీలింగ్ ఏమైనా ఇస్తారా, లేకపోతే నాన్ స్పిరిచువల్ కామన్ ఫీలింగ్ ఇస్తారా? ఎలా ఉంటుంది? మీ పక్కన అడగండి, నువ్వు రెచ్చగొట్టినప్పుడు స్పిరిచువల్ ఫీలింగ్స్ ఏనా అని అడగండి. మాట్లాడుకోరా మీరు? ఏం శత్రువులు ఉన్నారా ఏంటి ఇక్కడ? మాట్లాడుకోకూడదా? నేనేగా చెప్తున్నది, మాట్లాడుకోండి. అమ్మా, రెచ్చగొట్టినప్పుడు ఎలా ఉంటుందిరా మన ఫీలింగ్? స్పిరిచువల్ ఫీలింగేనా? దేర్ యు ఆర్. 3వ విషయంకి వస్తున్నాను. రెగ్యులర్గా పొరపాట్లు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? రెగ్యులర్గా పొరపాట్లు చేసేవాళ్ళు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫెన్లీ, రెగ్యులర్గా పొరపాటు చేసేవాళ్ళు ఉన్నారా? ఒకవేళ అలాంటి పొరపాటే కనుక చేస్తే, తప్పే కనుక చేస్తే ఎందుకు యోచన చేస్తుంటావు? నా మాట కొంచెం సెన్సిటివ్గా ఆలోచించండి. రెగ్యులర్గా నీకు జరిగే పొరపాటు ఏంటి? ఒకవేళ అదే కనుక చేస్తే ఎందుకోసం చేస్తావు? ఆ పొరపాటు ఎందుకోసం జరుగుతుంది? ఏమంటారు దాన్ని? రెగ్యులర్గా పొరపాట్లు. నా మాట ఆలోచిస్తున్నారా? రెగ్యులర్గా పొరపాట్లు జరుగుతున్నాయా? ఎస్ ఆర్ నో? ఏదో చెప్పండి అమ్మా. అలా చూస్తారే, ఏదో తేడాగా ఉండదు. రాత్రి చేస్తారా? రెగ్యులర్గా పొరపాట్లు చేస్తారా? ఒకే పొరపాటు రెగ్యులర్గా చేస్తే దాని పొరపాటు అంటారు, ఒకే తప్పు, లేకపోతే అలవాటు అంటారేమో. రెగ్యులర్గా మీరు అదే విషయాన్ని చేస్తూ ఉంటే దాని వెనక మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? తప్పని తెలియచేస్తారా, తెలియచేస్తారా? ఏటో తెలియచేస్తే తప్పు ఎలాగవుతుంది? ఇంటెన్షనల్ మిస్టేక్ ఎలా అవుతుంది? అది తప్పు ఎలాగవుతుంది? తెలియచేస్తే కదా తప్పు. ఏమండి, పరీక్షలో ప్రశ్న ఇచ్చారు, 1 + 1 = ఎంత అని వచ్చింది క్వశ్చన్లో. నువ్వు 3 అని వేసావు, ఇంటికి వచ్చాక 3 పడ్డాయి. రెండోసారి మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది ఆవిడ, 1 + 1 = ఎంత అని ఇచ్చింది. 3 పడిని గుర్తుంది కాబట్టి మళ్ళీ 3 రాసావు. మళ్ళీ 3 + 3 యాడ్ చేసి మళ్ళీ పడ్డాయి. మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది, 1 + 1 = ఎంత అంది. 3 + 3 6 కదా నాకు కొట్టారని ఇప్పుడు 6 వేసావు. అప్పుడు ఆ టీచర్ ఒక మాట చెప్పుద్ది, 3 సార్లు పరీక్ష పెట్టినా, నిన్ను అని దెబ్బలు కొట్టినా నీకు అసలు ఈ విషయం ఎందుకు గుర్తులేదు, ఎందుకు దీన్ని పొరపాటు చేస్తున్నావు అని అంటే ఆమెకు అది తప్పని తెలియదు కాబట్టి. రైట్ ఏంటో తెలిస్తే ఏం చేస్తుంది? 1 + 1 = 2 సింపుల్, 2 రాస్తుంది. తెలియదు కాబట్టి. అలాంటి మిస్టేక్ గురించే మాట్లాడుతున్నాను నేను. సహోదరులారా, మీరు నిజంగా తప్పు చేస్తారని నాకు తెలుసు. నేను ప్రేమను బట్టి లేదు మీరు తెలియక తప్పు చేస్తారనుకుంటాను, లేకపోతే నేను ప్రేమించలేను, మిమ్మల్ని క్షమించలేను.
ఒక ప్రేమ చెప్తాను వినండి. పాప చక్కగా సిస్టర్ అనుష అన్ని కనెక్షన్స్ సెట్ చేసేస్తుంది. తమ్ముడు ప్రసాద్ అన్నీ చెక్ చేస్తాడు. హరదీపు ఫైనల్ ఇన్స్పెక్షన్ ఇస్తాడు. నవీను ఓకే అంటాడు. ఇలాగా నేను దీన్ని ఓకే బటన్ నొక్కాను. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, మెసేజ్ అంతా రికార్డ్ అయిపోయింది. సీడీ తీసి దానిలో పెట్టాం. సౌండ్ లేదు, బొమ్మ లేదు. రికార్డింగ్ కరెక్ట్గానే కొట్టాను. సిస్టర్ బాగానే పెట్టింది. బ్రదర్స్ చక్కగానే చేశారు. దేవునికి స్తోత్రం. మెసేజ్ మటాష్, నో రికార్డింగ్, నథింగ్ డూయింగ్. భయా అన్నానంటే, అన్న అక్కడ అవుతుంది కదా, నేను ఇక్కడ చేయలేదు అన్నాడు ఆయన. సిస్టంలో అయిపోయింది. తప్పు జరిగిందా, పొరపాటు జరిగిందా? ఏం జరిగింది? ఓకే, ఈ వారం ఓకే, ఫర్గివెన్, నేను క్షమించారు, మీరు క్షమించారు అన్నారు. ఒక నిమిషం అయిపోయింది. మరుసటి ఆదివారం, నెక్స్ట్ డే సోమవారం జాగ్రత్తగా పెట్టాలనుకున్నారు. జాగ్రత్తలో పొరపాటు చేశారు, సేమ్ మిస్టేక్. నెక్స్ట్ ట్యూస్డే ఇంకా జాగ్రత్తగా బట్టి ప్రతి ఒక్కరు కనెక్షన్ నొక్కి చూసి ముందు టెస్టులు కూడా చేశారు. తర్వాత ఓకే చేశారు. ఆ రోజు కూడా ఓకే, ఏమీ లేవు. మీటింగ్ కాల్ఫర్ అయ్యింది. ఒకే మాట చెప్పాను నేను సంఘంలో. ఏమన్నానంటే, నమ్మకమైన పని వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాను. తప్పన్నానా? అదేమన్నా కాని మాట, చెడ్డ మాట? వీళ్ళని తీసేయమని ఏమన్నా చెప్పానా? వీళ్ళని దూరం గెంటేయండి, వీళ్ళని నరికేయండి, లేకపోతే వీళ్ళకి శిక్షలు విధించండి సంఘం అంతా అని చెప్పి ఏమన్నా చెప్పానా? నమ్మకమైన పని వారిని పంపండి, వాళ్ళైతే నమ్మకంగా చేస్తారు. మరి 3 సార్లు చేసింది వాళ్ళు నమ్మకస్తులు కాదా? 3 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు నమ్మకస్తులు కాదా? మరి ఎందుకు అలా జరిగింది? ఇట్స్ నాట్ ద ట్రస్ట్ అండ్ బిలీఫ్, ఇట్స్ ఇంటెన్షనల్, నాట్ మిస్టేక్. అదేంటి మరి? దాన్ని ఏమంటారు? నేను చెప్తాను వినండి. నిర్లక్ష్యం అనండి. నిర్లక్ష్యం అంటే లక్ష్య పెట్టనిది. ఇప్పుడు ఏం లక్ష్య పెట్టలేదు? ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ బ్రదర్స్, మీరు హిట్ అవ్వకండి. ఇది చాలాసార్లు పర్సనల్ ఇష్యూలోకి వచ్చేటప్పటికి పర్సనల్గా హార్ట్ స్పందించేస్తుంటుంది, మిగిలిన పార్ట్లు పని చేయనివ్వదు. కాబట్టి హార్ట్ బీపీ వచ్చేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఏం జరుగుద్దో వినండి. నిర్లక్ష్యం అంటే ఏంటంటే, లక్ష్య పెట్టాల్సిన విషయాలను సరైన పద్ధతిలో లక్ష్య పెట్టకపోవడం. వాళ్ళు చేస్తున్న పని గుడ్, వాళ్ళు చేస్తున్న ప్రొసీజర్ రైట్, ఇస్తున్న కనెక్షన్స్ కరెక్ట్, చేస్తున్నటువంటి డ్యూటీ కరెక్ట్, టైమింగ్ కరెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. లక్ష్య పెట్టాల్సిన విషయాల మీద వాళ్ళు లక్ష్య పెట్టకపోవడం వల్ల ఆ ప్రోగ్రాంలో మనకు కావాల్సిన అవుట్కమ్ రావట్లేదు. మీ ఇంటి దగ్గర, మీ ఉద్యోగంలో, మీ పనులలో రిపీటెడ్గా ఒకే పని జరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటి? మొన్న ఒక సంఘటన చెప్తాను. ఒక సిస్టర్ గారు కంప్లైంట్ చేశారు. ఏంటంటే, పాస్టర్ గారు ప్రతిరోజు నేను వంట చేసేటప్పుడు దేవుని ప్రార్థన చేసుకుంటాను, దేవుడు గొప్ప కృపిచ్చేస్తాడు, 3 నిమిషాలు వంట అయిపోద్ది. ఏం వంటో మ్యాగీలాగా. 3 నిమిషాల్లో వంట, అమ్మో ఏదో కృపేనమ్మా, గ్యాస్ మీకు సంవత్సరం వచ్చేది అయితే అన్నా నేను. అవి అలా కాదులేండి, 3 నిమిషాలు వారసుకన్నాను. అలాగన్నావు, కొంచెం కూల్ అయ్యాం. మా ఇంట్లో వాళ్ళకి నేను క్లాస్ ఇచ్చేద్దును. సరే విను, ఏంటమ్మా 3 నిమిషాలు కదా, 15 నిమిషాలు తీసుకో, వండు బాగానే ఉంది. మరి కంప్లైంట్ ఏంటంటే, ప్రతిరోజు ఉప్పేస్తున్నాను బ్రదర్ అంది. ప్రతిరోజు ఉప్పేసేస్తుందంట కూరలో. ప్రతిరోజు పొద్దున్నేసిన, మధ్యాహ్నం వేసిన, రాత్రి వేసిన, ఎన్నిసార్లు ఉంటే దానిసార్లు ఉప్పు పడిపోతున్నాను. చెయ్యి జారిపోతుందో, చెంచా నేను పడిపోతాను అంటుందో, లేకపోతే ఉప్పే నేను వెళ్ళిపోతా డబ్బాలోంచి కూరలోకి అందో. ఏం జరిగి ఉంటుంది చెప్పండి అమ్మా. అమ్మ చెప్పు, అమ్మ చెప్పు, అక్క వదినా పప్పు గోంగూర. అప్పుడు జరగచ్చు, నేనేం చెప్పలేను. ఏమైంది కరెంటు పోయింది, చెప్పు తొందరగా చెప్పు, ఏమైంది ఇక్కడ? నెక్స్ట్ ఏమైంది? పొడిచాడు, వెళ్ళిపోయిందా? ఆ కోడలు దొరికిపోయిందా? అప్పుడు జరగచ్చు. రోజు వెళ్తున్న దారిలో కుక్క అడ్డం వస్తుందో, మనిషి అడ్డం వస్తుందో తెలిసిన స్పీడ్లో నువ్వు వెళ్తూ ప్రతిరోజు ఒకడికి రాసేస్తున్నావు అనుకో, సైడ్ నుంచి సర్రని, నువ్వు ఎప్పుడు వస్తావు అని ఇద్దరు రెడీగా ఉంటే ఆడి కాలు తొక్కించి వచ్చేస్తున్నావు అనుకో. వాట్ డు యూ సే? ఏమంటావు? ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఒక పన్ను పీకపోయి ఇంకో పన్ను పీకేస్తే ఆవిడ పరిస్థితి ఏంటి? ఒకవైపు కోయిపోయి రెండో వైపు కోసేస్తే పర్లేలే అంటే వాళ్ళ చేతిలో ఉంది కదా కుట్లేసేయడం. కుదరదు. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఆఫ్ లైఫ్. ఎవ్రీ మినిట్, ఎవ్రీ బ్లడ్, ఎవ్రీ టిష్యూ ఈజ్ వాల్యుబుల్. ఎంతో జాగ్రత్తగా చేస్తారు ఆ పని. నిర్లక్ష్యం కుదరదు. అయినా నిర్లక్ష్యాలు జరుగుతుంటాయి. ప్రమాదం అది యాక్సిడెంటల్గా జరగచ్చు కొన్ని సమయాలలో. ఒక్కసారి నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో తరచుగా నీ పనిలో రెగ్యులర్ వేలో నీ పొరపాట్లు, తప్పులు చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నావు?
వాట్స్ యువర్ ఇంటెన్షన్? ఒకటి, నీ మీద నీకు అపారమైన నమ్మకం. 2, నీ మీద నీకు అచంచలమైన విశ్వాసం. 3, నీ తెలివితేటల మీద, నీ సామర్థ్యాల మీద, నీ జ్ఞానం మీద, నీకున్నటువంటి అనుభవం మీద నీకు తెలియని నీవు నమ్మకాలను పెంచుకుంటడం. బైబిల్ చెప్తుంది, నిన్ను నువ్వు ఎంచుకుని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకు. మేబీ యు ఆర్ ఎక్స్పర్ట్, మేబీ యు ఆర్ ప్రొఫెషనల్, మేబీ యు ఆర్ వెరీ టాలెంటెడ్, మేబీ యు ఆర్ సూపర్ న్యాచురల్గా స్పెషలిస్ట్ అయి ఉండొచ్చు. ఐఎమ్ సారీ, నువ్వు ఎంచుకుని తగిన దానికంటే ఎప్పుడు కూడా ఎంచుకోకు. ఆయన అంటున్నాడు, నేను ఇలా చూసి చేసేస్తాను అన్నాడు. చేయలేవా నేను? నువ్వు చేయలేవా? నేను చెయ్యగలను అన్నాడు. నువ్వు ఛాలెంజ్లు చేయకు, నువ్వు చేయలేవా? నేను చేస్తానన్నాడు ఆయన. అప్పుడు చెప్పాను, నీ లోపల ఉన్న ఆ గర్వం ఉందే, దేవుని ఎదుట అది చాలా దోషం కలిగింది. నువ్వు ఎప్పుడైతే నువ్వు అపారమైన నమ్మకానికి నీ హృదయాన్ని పెంచుకున్నావో, ద మూమెంట్ గాడ్ విల్ వర్క్ అగైన్స్ట్ యూ. దేవుడు నీకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. ఎవరిని పని చేయమని పంపిస్తాడు తెలుసా? సాటన్ బ్రదర్ని పంపుతాడు. బ్రదరు ఆడికొచ్చి ఎక్కుతున్నాడు చూడంటాడు, అయిపోయింది అంతే, ఇంకేముండదు. ప్రతి నిమిషము, ప్రతి గ్రౌండ్ లెవెల్ నుంచి అనుక్షణము నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుని దేవునికి అప్పగించుకుని ఎంచుకున్న దగ్గర దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, వృధాగా అచ్చేపడక, ఎప్పుడూ కూడా నీవు కోపపడక, ఆ రేపక, వివాదము రేపక, అసూయపడక. ఏంటండి వాక్యాలన్నీ? మరి నీకేం అర్థం చేసుకోమని చెప్తున్నాయి? వెన్ ఇట్ మెజర్స్, అది నీకు కొలిచినప్పుడే తెలుస్తుంది. అదర్వైజ్ నువ్వేంటో తెలియ బయటపడవు. చాలా జాగ్రత్తగా నీ లోపల నువ్వు చెక్ చేసుకో. ద పాయింట్ నెంబర్ 4, 4వ విషయం. ఒకవేళ నీవు నీ సంభాషణలో కానీ ఎప్పుడైనా రఫ్గా మాట్లాడిన అనుభవాలు నీకున్నాయా? కరకగా మాట్లాడిన అనుభవాలు నీకున్నాయా? రెగ్యులర్ అయితే నేనేమన్నాండోయ్, ఆఫెన్లీ. రఫ్గా మాట్లాడతావా? కరకుగా మాట్లాడతావా? గాయాలు చేసేటట్టుగా మాట్లాడడానికి నీ హృదయంలో నుంచి నిండిన మాటలు బయటకు ఎప్పుడైనా వస్తున్నాయా? ఆల్వేస్ ప్లెజెంట్లీ, సాఫ్ట్లీ, టెండర్లీ, స్మూత్లీ వస్తున్నాయా? హలో, యువర్ అటెన్షన్ ప్లీజ్, వీఆర్ ఇన్ ద చర్చ్. వినపడుతుందా? కనపడుతున్నానా? మసకలు వచ్చినాయి అప్పుడే. ఒకసారి మీ పక్కన ఎలా అనండి. రెగ్యులర్ వేలో మీరు ఎలా మాట్లాడుతూ ఉంటారు? మంచి సౌండ్ఫుల్లా, సౌండ్ స్లోవా? కరెక్ట్గా అంటే షార్ప్ వర్డ్స్ అంటే అమ్మా కొంచెం అంట, ఏయ్ మైనర్. ఈ రెండింటికి తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఏం చేస్తూ ఉంటాం? కొంతమంది కొన్ని అభినయాలు చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి? ఇంకేముండవు డైలాగులు, ఒకటే. పొరపాటు మనం ఇలా అన్నాం అనుకో, వాళ్ళు అంటారు తగ్గు. నువ్వు ఇలా అన్నావు అనుకోండి, వాళ్ళకి అర్థం అవ్వుద్ది, అమ్మ నీకు వద్దన్నాం, ఇంక చాలు, ముయ్యి, ఆపు, చెయ్యకు, చెప్పకు. నీ మాటలు బయటికి ఎలా వెళ్తున్నాయి? ఎలా మాట్లాడతావు? ఎస్ ఆర్ నో? మీ నోట్ల నుంచి పౌరుషపు మాటలు మాట్లాడచ్చా? గాయాలు రేపే, కోపాలు రేపే మాటలు మాట్లాడచ్చా? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడచ్చా? నేను బైబిల్ గురించే మాట్లాడుతున్నా, నేను నా సొంత భాషలు చెప్పట్లే. ఈరోజు క్రీస్తు వలే నీ మనస్సాక్షికి తెలియకుండా నువ్వు పాపం చేస్తున్నావనంటే అది ఎలాంటి పాపాలు అని కొన్ని చోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోతావు. ఆల్ ద డే లైఫ్ టైం ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు ఏ టెంపో ఆఫ్ స్కేల్ని మెయింటైన్ చేసి నన్ను పోలి నడుచుకోడని చెప్పాడో, మారు మనసు పొందిన వెంటనే ఎలాంటి జీవితాన్ని అయితే పౌలు జీవించి రోషంగా పౌరుషంగా చూపించాడో, అనేకుల్ని ప్రభు తిప్పగలిగాడో, ద సేమ్ క్రిస్టియానిటీ టుడే వీఆర్ ఫాలోయింగ్. బట్ థింగ్ ఈజ్, ప్రిన్సిపల్స్ మారలేదు, రూల్స్ మారలేదు, ప్రభు మారలేదు, బైబిల్ మారలేదు, మనం మార్చుకున్నాం. నీకు నచ్చిన పద్ధతిలో బతకడానికి క్రీస్తుని అడ్డం పెట్టుకుంటున్నావు. నీ సంఘాన్ని, నీ క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నావు. జాగ్రత్త, తీర్పులో పడినప్పుడు నీ చర్చి నిన్ను అడ్డపడదు, నీ రక్షణ నిన్ను కాపాడలేదు, నీకున్నటువంటి ఏ రకమైన తెలివి, జ్ఞాన వివేచనలు నీవు ఉపయోగపడవు. చాలా జాగ్రత్తగా ఉండాలి పరిస్థితి అంతట్లో కూడా. ఒకసారి ఆలోచించు. ఇప్పుడు చెప్పండి, నీ సంభాషణలో నువ్వు మాట్లాడేటప్పుడు ఎలాంటి కరకుగా మాటలు ఉంటున్నాయి? నీ మాటలు ఎలా ఉంటున్నాయి? ఒకసారి ఆలోచించు. నీ మాటలు ఎలా ఉంటాయి? నీ మాటలు ఎలా ఉంటున్నాయి? గట్టిగా పౌరుషంగా మాట్లాడతారా? సాఫ్ట్గా, స్మూత్గా మాట్లాడతారా? ఏమండి పిల్లలు, మీకు ఆకలేస్తుంది, ఏమేస్తుంది? అన్నం పెట్టమని మమ్మీని అడగండి. ఎలా అడుగుతారు? మమ్మీ మంచిగా పప్పు రుబ్బుతుంది, చేతుల నిండా పప్పు ఉంది, గ్రైండర్ దగ్గర ఉంది, లేదా వాషింగ్ మిషన్ దగ్గర బట్టలు వేస్తుంది. మమ్మీ అన్నం పెట్టరా? అలాగని అడుగుతారు?
ఒక 10 నిమిషాల తర్వాత, 10 నిమిషాలు ఎందుకులే, 10 సెకండ్ల తర్వాత నెక్స్ట్ ఎలా అడుగుతారు, ఆ నెక్స్ట్ ఎలా అడుగుతారు, ఇంకొంచెం లేట్ అయిపోతే ఏమవుతుంది? పిల్లల స్థానంలో మీరు వచ్చి మాట్లాడండి. ఏం చేస్తారు? హౌ విల్ బీ యువర్ టెంపో? మీ మాటలు ఎలా ఉంటాయి? ఎప్పుడు బాధపడను, కానీ నేను ఒక విషయంలో బాధపడుతుంటాను. ఏంటంటే, వచ్చేస్తున్నా, ఎక్కడ ఇక్కడే ఇక్కడే వచ్చేస్తాను, నువ్వు రాలేదుగా, ఇంకా రాలేదేంటి? మనం ఊరుకోం, వాడు వస్తున్నాను అన్నాడుగా, టక్ 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 కొట్టిడు, ఎక్కడున్నావు? వచ్చేస్తున్నా, ఇక్కడే. ఇది మారడండి. మళ్ళీ కొట్టే, ఆడు వస్తున్నాను అన్నాడుగా, నువ్వు మారో ఆడు మానడు. పాపం గంటకు వచ్చాడు, ట్రాఫిక్ అన్నాడు. నోరు ఆడు ట్రాఫిక్ రీజనా జెన్యూనా కాదా డిఫరెంట్ మ్యాటర్. నిజమా అబద్ధమా వదిలే, అది వైట్ లయ్యా బ్లాక్ లయ్యా డజంట్ మ్యాటర్. నువ్వు ఎలా స్పందిస్తావు? నీ నోట్లోంచి మాటలు ఎలాగ వస్తాయి? ఎలా మాట్లాడతాం? ఆ టైంలో నీ లోపల సరసర మరుగుతున్న రక్తము గుండెలో నుంచి మెదడులోకి వెళ్ళి, మెదడులో నుంచి మళ్ళీ గుండెలోకి దిగి, నీ నోట్లో నాలుకలోకి వచ్చి, అక్కడి నుంచి బయటికి కారిపోయి ఏం చేస్తారు చెప్పండి? ఎలా మాట్లాడతారు? హౌ విల్ బీ యువర్ టంగ్? హౌ విల్ బీ యువర్ టాక్? జెంట్లీ, పోన్లేండి, ట్రాఫిక్లో నుంచి దేవుడు మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చాడు, అదే చాలు, భద్రంగా ఇంటికి వచ్చారు, రండి ఈ గులాబ్ జామ్ తినండి, మనం బయటికి వెళ్దాం పదండి. దేవతలు ఎవరైనా ఉన్నారా? దేవదూతలు, దేవతలు అనకూడదు, దేవదూతల పరిచర్య అన్నాడు కదా, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? ఉన్నారు. బాబా ఎత్తకండి ఇంటికి వెళ్ళి, మీ ఇంట్లో దేవదూతలు ఉన్నాయేమో. ఏంటి తేడా? ఆ టైంలో నీ మాటలు ఎలా ఉంటాయి? ఇట్స్ బీ హంబుల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. కోపపడడానికి సందర్భాలు చాలా ఉంటాయి, పాపము చేసే సందర్భం నీ ముందు ఉంటుంది. పౌరుషమైన మాటలు మాట్లాడడానికి దేవుని అధికారం నీకు ఇవ్వలేదు. నీ నాలుకను ఆయన చూస్తున్నాడు. ఆయన చేత తాకబడితే తప్ప, నేను నా పెదవులు కాల్చినప్పుడే తప్ప ఆ భక్తుడు నేను కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని తెలియలేకపోయినాయి. అంతవరకు వాడి మాటల్లో ఈ రకమైన దోషం దొర్లింది. ప్రతిదానికి నిందించడం, ప్రతిదానికి పరిస్థితుల మధ్య అవతల అసభ్యకరంగా మాట్లాడడం, చులకరగా మాట్లాడడం, పౌరుషంగా మాట్లాడడం, గాయాలు చేయడం, ప్రతిసారి వాళ్ళని దుఃఖపెట్టేలాగా మాట్లాడడం. నువ్వు దేవుని బిడ్డవని నీకు తెలిస్తే, నువ్వు దేవుని సంబంధివని నీకు తెలిస్తే, దేవుని యొక్క పరిపూర్ణతకు రావాలని నీకు తెలిస్తే ఏం చేస్తున్నావు? ఎలా స్పందిస్తున్నావు? ఆ సందర్భంలో నీ పద్ధతులేంటి? మీకు ఒక అద్భుతమైన ప్రేమకు పరిచర్య సూత్రం చెప్తాను. వీళ్ళు కోప్పడరండి, మాట్లాడరండి, మాటలు అనరండి, మాటలు కూడా ఆడరండి. అది శిక్ష. ఇంట్లోకి వస్తారు స్త్రీలు కానీ పురుషులు కానీ, ఏం మాట్లాడరు, టక్ 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 కాల్పనాలు చేసేసుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏంటి? ఆ సీరియస్లోనే ఏదో అర్థం ఉంది. ఏంటి? ఇంకంతే, మాట్లాడితే గొడవ అవుతుందని తెలుసు. అసలు గొడవ అవుతుంది అని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అవ్వదని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయవు నీ నోటితో? మన లక్షణం అది కాదు కాబట్టి ఆల్ ద టైం లోపల నుంచి బయటికి కక్కుకునేటువంటి స్వభావం. బైబిల్ చెప్తుంది, నీ మృదుమైన మాట కోపాన్ని చల్లారుస్తుంది, బుద్ధిహీనురాలు ఇంటిని పీక్కుంటుంది. ఏం చేస్తావు? ఆ మృదువైన మాటకు బదులు ఏం చేస్తావు? తెంపేస్తున్నావు, ఇరిచేస్తున్నావు, కోసేస్తున్నావు, బలహీనపరుస్తున్నావు, గాయాలు చేస్తున్నావు. ఒక్కసారి నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పి, ప్రభువా నేను లోపలికి వెళ్తే నేను ఇలా ఉన్నానా? నా లోపలి స్వభావం ఉందా? ఈ లక్షణం నాలో నుంచి దాటాలి అని హై స్కూల్ చదువుతున్న పిల్లలు మీ హృదయంలో గనక ప్రభు పనిచేస్తే మీ చుట్టూ క్రైస్తవులు అనేవారు బోల్డ్ మంది ఏర్పడతారు. ఒక కాలేజీలో చదువుతున్న నీవు గనక ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే, నీ పద్ధతి కలిగిన పరిచర్యను బట్టి, ప్రేమపూర్వకమైన పద్ధతులను బట్టి అనేకులు నీ వైపు చూసి దేవుని దగ్గర పరుగులెట్టుకుని వచ్చేస్తారు. ఉద్యోగిగా నువ్వు చూస్తే, నువ్వు వ్యాపారిగా నువ్వు చేస్తే, అన్ని విషయాలలో క్రీస్తుని చూపించగలుగుతావు. నువ్వు అక్కడ టేబుల్ మీద పెద్ద స్లోగన్ వర్డ్ ఉందా? నీ మెడలో పెద్ద సిలువ ఉందా? ఎక్కడ పెద్ద టాటూ జబ్బలు కనబడేలాగా వేసుకున్నావా? డజంట్ మ్యాటర్. యేసుప్రభుని చూపించడానికి ఏం అక్కర్లే. నీ బాడీ మీద, నీ టీషర్ట్ మీద మంచి వర్డ్ క్యాప్షన్ ఉందా లేదా? డజంట్ మ్యాటర్.
నీ లైఫే ఒక మోరల్ లైఫ్ అయిపోతుంది, మోడల్ లైఫ్ అయిపోతుంది, జీసస్ క్రిస్టియన్ లైఫ్ అయిపోతుంది. క్రీస్తు కోరుకున్న జీవితంలోకి మారతావు. అలాంటి ఆలోచనతో నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేస్తావా? నీ ప్రయత్నాలలో ఈరోజు ఓన్లీ 4 విషయాలు నేర్చుకున్నావు. నేను 40 విషయాలు చెప్పాలి. 60 విషయాలు చెప్పాలి. 60 ఇష్యూస్. ఈ 60 విషయాలు అయ్యేంత వరకు దయచేసి నాతో భరించండి. ఎందుకంటే మనం పరలోకంలో కలుసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ కలిసినా కలవకపోయినా నాకు బాధలే. అక్కడికి నువ్వు రాకపోతే మాత్రం నేను కూడా బాధపడతాను. ప్రభు రాజ్యంలో మనం ఉండాలని ఈ సంఘము, ఈ సమర్పణ జీవితం, ఈ ప్రయాస, ఈ వేదన దేవుని రాజ్యంలో మనం కలుసుకోవడానికి ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం అడుగుదాం.